అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుని అనుగ్రహము మీ కుటుంబ సభ్యుల మీద మీ మీద ఎల్లవేళలా ఉండాలి అని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 శుక్రవారం తోటి కూడి వచ్చింది కదండి. అయితే కొందరు సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కదా. అయితే పీఠంని ఎప్పుడు కదిలించాలి, అలాగే శివరాత్రి పూజలో పెట్టుకున్నటువంటి పూజా వస్తువులన్నింటినీ ఏమి చేయాలి, అలాగే శివరాత్రి పూజకి సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ సంవత్సరము మార్చి 8 శుక్రవారం తోటి మనకి శివరాత్రి వచ్చింది కదండి. మామూలుగా పూజ గదిలో చేసుకున్న వారికైతే ఈ నియమాలు ఏమీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొందరు సపరేట్గా పీఠం పెట్టుకొని అభిషేకాలు భజనలు చేస్తూ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మాత్రము ఈ శుక్రవారం రోజున ఉద్వాసన అనేది చెప్పకూడదు. అదేంటి, శివ పూజకు కూడా ఉద్వాసన ఉంటుందా అనేటువంటి సందేహము వస్తూ ఉంటుంది. మామూలుగా మనం శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఏ పండుగలైనా వ్రతాలైనా కానీ ఆ రోజున ఉద్వాసన అనేది చెప్పకూడదండి. అలాగే శివరాత్రి పూజకి కూడా ఆ రోజున శుక్రవారం రోజున ఉద్వాసన అనేది చెప్పకూడదు. మార్చి 9 శనివారం రోజున ఉదయం పూజ చేసుకొని అప్పుడు పీఠంని కదిలించాలి. అయితే ఎలా కదిలించాలో, ఉద్వాసన మంత్రం ఏమిటో, అలాగే శివరాత్రి పూజకి సంబంధించినటువంటి కొన్ని సందేహాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శనివారం రోజున ఉదయమే లేచి చక్కగా స్నానం చేసి మీరు ఎన్ని చేసుకోగలిగితే అన్ని నైవేద్యాలను తయారు చేసుకొని దీపారాధన చేసి శివపూజ అనేది చేసుకోవాలి. ఆ శివయ్యకు ధూపదీప నైవేద్యాలతోటి పూజ అనేది చేసుకోవాలండి. దీపం ఉన్నప్పుడే స్వామివారి చిత్రపటంని 3 సార్లు కదిలించాలి. కదిలించేటప్పుడు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి మంత్రం చెప్పుకుంటూ 3 సార్లు ఎత్తి పెట్టండి. మీరు ఒకవేళ శివలింగం పెట్టుకొని కనుక పూజ చేసుకొని ఉంటే ఆ శివలింగంని కూడా 3 సార్లు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి మంత్రం చెప్పుతూ 3 సార్లు ఎత్తి పెట్టండి. ఒకవేళ అఖండ దీపం వెలిగించి ఉంటే కనుక మీరు దానికి ఒక నమస్కారం అనేది చేసుకోండి. ఇంకా నూనె అలాంటివి ఏమీ పోయాల్సినటువంటి అవసరం లేదు. దీపం గగనమైన తర్వాత మీరు తీసివేయవచ్చు. అయితే మీరు ఉద్వాసన అనేది శనివారం ఉదయము దీపం ఉన్నప్పుడే చెప్పుకున్నారు కాబట్టి మీరు పీఠంని మధ్యాహ్నం 12 గంటల లోపే తీసేయాలండి. 12 తర్వాత కానీ 12కి కానీ తీయకూడదు. 12కు ముందే తీసివేయాలి. దీపం గగనమైన తర్వాత శివలింగాన్ని, అఖండ దీపంని, రుద్రాక్ష దీపము, నారికేల దీపము, ఉసిరి దీపం ఇలా పెట్టుకున్నవన్నిటిని ఏమి చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మీరు పెట్టినటువంటి నైవేద్యాలు అన్నిటినీ తీసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ప్రసాదంగా కూడా పంచిపెట్టవచ్చండి. మీరు ఒకవేళ రుద్రాక్ష దీపం పెట్టుకున్నట్లయితే కనుక చక్కగా ముందు రుద్రాక్షలన్నింటినీ తీసుకొని వాటిని కడిగి భద్రపరుచుకొని తర్వాత పూజలో వాడుకోవచ్చు. పిండి దీపంనైతే నీళ్ళల్లో కలిపి చెట్ల మొదల్లో కానీ పారేటువంటి నీటిల్లో కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ వేయండి. నారికేల దీపం పెట్టుకున్నట్లయితే నారికేల దీపం గగనమైన తర్వాత పారేటువంటి నీటిల్లో కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ వేయవచ్చు. పసుపు గణపతి పెట్టుకొని కనుక మీరు పూజ అనేది చేసుకున్నట్లయితే పారేటువంటి నీటిలో కానీ చెట్ల మొదల్లో కానీ వేసుకోవచ్చు. లేదా మామూలుగా విగ్రహం అలా పెట్టుకొని చేసుకుంటే యథావిధిగా పూజ గదిలో పెట్టుకొని, ఇంకా శివలింగం లేనివారు అన్నంతో కానీ మట్టితో కానీ ఫ్రూట్స్తో కానీ చేసుకొని పూజిస్తూ ఉంటారండి. అలాంటి వారు అన్నంతో చేసుకొని శివలింగాన్ని పూజిస్తే కనుక అన్నంతో చేసినటువంటి శివలింగంని పశుపక్షాదులకు పెట్టవచ్చు. మట్టి శివలింగంని అయితే కనుక చేసుకుంటే వాటర్లో కలిపి చెట్ల మొదల్లో పోయవచ్చండి. అఖండ దీపం పెట్టినప్పుడు అఖండ దీపం కింద బియ్యం కానీ నవధాన్యాలు కానీ మీరు పెడుతూ ఉంటారు కదండి. బియ్యం అయితే పరమాన్నం చేసుకొని మీరు స్వీకరించవచ్చు. అదే నవధాన్యాలనైతే ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయవచ్చండి. అలాగే మనము శివుని చిత్రపటం పెట్టుకున్నప్పుడు శివుని చిత్రపటం కింద కూడా బియ్యము అలాంటివి పెట్టుకొని మనము పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఆ బియ్యంని కూడా మీరు పరమాన్నం లాగా చేసుకొని స్వీకరించవచ్చండి. నారికేల దీపం పెట్టినప్పుడు మనము ఒక చిప్పలో మనము నారికేల దీపం పెట్టుకుంటాం కదండి, ఇంకొక చిప్ప ఉంటుంది కదా, దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మహాశివరాత్రికి సంబంధించినటువంటి పీఠంని ఎప్పుడు కదిలించాలి, అలాగే మహాశివరాత్రికి సంబంధించినటువంటి కొన్ని సందేహాలని నేను మీతో నివృత్తి చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి.
ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.